ఒంగోలులో మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో ఒంగోలు ప్రజలందరూ కూడా ఉలిక్కి పట్టడం జరిగింది. 25 చోట్ల కత్తితోటి విచక్షణ రహితంగా కూడా దుండుగులు పొడిచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీరయ్య చౌదరి ఆఫీసులో ఉన్నప్పుడు కూడా కొంతమంది నలుగురు దుండుగులు ఆయన కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వారందరిని బెదిరించి వీరయ్య చౌదరి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనతో కంగుతున్నటువంటి వీరయ్య చౌదరి ఒకసారిగా బయటికి రావడంతో అక్కడ విచక్షణ రహితంగా ఆయన్ను మొదట గొంతు మీద, అక్కడి నుంచి ఛాతీ మీద, అక్కడి నుంచి పొత్తి కడుపులో కూడా ఘాట్లు చేసి ఆయన్ను పొడిచి చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాతే దుండగులు పారిపోయినట్లు మొత్తం 2-3 నిమిషాల్లోనే కార్యక్రమం ముగించినట్టుగా కూడా మనకి ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు రావటం జరిగింది. 6 సిఐలు, 10 మంది ఎస్ఐలతో, మరో కొంతమందితో కూడా 40 మంది పోలీసు బృందంతో కూడినటువంటి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేపట్టేలా ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేరే చౌదరి హత్య వెనుక ఉన్నటువంటి కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు విచారణ వేగవంతం కూడా చేశారని మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నటువంటి వేరే చౌదరి లిక్కర్ సిండికేట్ వ్యవహారం, అదేవిధంగా బెంగళూరు వేదికగా కూడా ఆయన కొంత భూమి వివాదం, రామాయపట్నం పోర్టు వద్ద కూడా కొంత భూ విధం తదితర విషయాల్లో కూడా ఆ కోణంలో కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా మనకి ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు రావటం జరిగింది. వీరయ్య చౌదరి హత్య వెనుక ఎలాంటి కారణాలు ఉన్నా పారదర్శకంగా కేసును ఛేదించేలాగా కూడా ప్రకాశం ఎస్పీ దామోదర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. వీరయ్య చౌదరి మృతదేహాన్ని కూడా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ గారు, హుటాహుటిన హోంమంత్రి గారు కూడా రాత్రి ఆ ప్రదేశానికి వచ్చి పరిశీలించడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెదలవాడలో ఉన్నటువంటి సాయి విష్ణు విల్లాస్ వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్లో ఆయన అక్కడి నుంచి కూడా మరి వేరే చౌదరి మృతదేహాన్ని సందర్శించి అక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.